పరిశుద్ధ గ్రంథం నుండి ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలోకి వెళ్ళి కీర్తనలు 93వ అధ్యాయం కీర్తనలు. యెహోవా రాజ్యము చేయుచున్నాడు, ప్రభావమును ఆయన వస్త్రముగా ధరించున్నాడు. యెహోవా బలము ధరించి బలముతో నడుము కట్టుకొని ఉన్నాడు. కదలకుండానట్టు భూలోకము స్థిరపరచబడినది. పురాతన కాలము నుండి నీ సింహాసనము స్థిరమాయను, సదాకాలము ఉన్నవాడవు నీవే. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మన తలల వంచి మన హృదయాల వంచి ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేసుకుందాం. దయగల మా తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. కృపగల మా దేవ, నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. మహోన్నతమైన మా తండ్రి, నీ ఘననామాన్ని బట్టి ప్రభా నీకు ఎల్లేని వందనములు చెల్లిస్తున్నాం నాయన. ఇంతవరకు నాయన పాటల చేత ప్రభా నీ పరిశుద్ధ నామాన్ని తండ్రి మేము స్తుతించాము, మహిమపరచాము, ఘనపరచాం. మా స్తుతుల సింహాసనమందు ఆసనుడవైన మా తండ్రి, నిన్ను మా మధ్యలోకి ఆహ్వానిస్తున్నాం ప్రభా. మీరు మా మధ్యలోకి దిగిరండి, మీ సన్నిధిని మా మధ్యలో కుమరించండి తండ్రి. నీ కొందనాలనైనా మాట్లాడేవారు మీరు కాదు, కానీ నా తండ్రి ఆత్మ మీలో వచ్చి మీ ద్వారా మాట్లాడనని ప్రభా మీరు స్వలిచిన దేవుడు తండ్రి, నీకు స్తోత్రం. నేను ఇక్కడ శూన్యమైనాను, జీరో అయినాను ప్రభా, నన్ను మరుగు చేయండి నాయన. తండ్రి చదవైన లేఖనం ద్వారా ప్రభా నీ బిడ్డలతో నీవు మాట్లాడు నాయన. నీ మాటలు మాకు జీవాన్ని ఇస్తాయి ప్రభా. నీ మాటలు మమ్మల్ని పునరుత్థాన దినమందునైనా మమ్మల్ని లేపుతాయి తండ్రి. నీ కొందనాలు చెల్లించుకుంటున్నాం. ఒకవేళ నువ్వు మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు ప్రభా ఈ వాక్యమే నాయన మమ్మల్ని నాయన మధ్యాకాశంలోకి తీసుకొని వెళుతుంది తండ్రి. నీకు స్తోత్రం తండ్రి. నీ కొందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. మనుషునితో మాట్లాడితే ఆ మాటలు ఎలాంటి దీవెనకరంగా ఉపయోగకరంగా ఉండవు, కానీ పరిశుద్ధాత్మ దేవ నీవు మాట్లాడుతున్నాయినా మేము బ్రతుకుతాము తండ్రి. ప్రజలు ప్రభా నీ మాటల కోసం వచ్చుండగా నీవే నీ పరిశుద్ధ లేఖనము ద్వారా నీ పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడి నీ రక్తంని ఇక్కడ కుమరించి, నీ పరిశుద్ధాత్మను కుమరించి, మీ శక్తిని ఇక్కడ కుమరించి, మీ బలంని ఇక్కడ కుమరించి, నీ పరిశుద్ధాత్మ యొక్క ప్రసన్నతను మా మధ్యలో కుమరించి తండ్రి మీ నామాన్ని మహిమ పొందుకోమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ నామాన్ని మహిమపరచు మా ప్రభును మా రక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా హల్లెలూయా. గొప్ప దేవుడు మనకున్నాడు. దైవత్వం మీద దేవుని మర్మం, మిస్టరీ, దేవుని మర్మం అనే అంశం మీద దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా హల్లెలూయా. యెహోవా రాజ్యము చేయుచున్నాడు, ప్రభావమును ఆయన వస్త్రముగా ధరించున్నాడు. యెహోవా బలము ధరించి బలముతో నడుము కట్టుకొని ఉన్నాడు. కదలకుండానట్లు భూలోకము స్థిరపరచబడినది. పురాతన కాలం నుండి నీ సింహాసనము స్థిరమాయను, సదాకాలము ఉన్నవాడవు నీవే. హల్లెలూయా. కీర్తనకారుడు దావీదు మహారాజు రాసిన కీర్తనలు 93వ అధ్యాయం మొదటి 2 లేఖనాలు మనం చదువుకున్నాం. ఇక రెండవ లేఖనము, నాకు కావాల్సిన రెండవ లేఖనం ఏంటంటే, పురాతన కాలము నుండి నీ సింహాసనము స్థిరమాయను, సదాకాలము ఉన్నవాడవు నీవే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. పురాతన కాలం నుండి అనగా ఆది నుండి అంతం వరకు. పోయిన వారం మనం చూసాం మీకా గ్రంథంలో పురాతన కాలం నుండి శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్షమవుచుండెను. ఎవరు ప్రత్యక్షమవుతున్నారు? ఇశ్రాయేలును పరిపాలించే రాజు, ఇశ్రాయేలును నడిపించే నాయకుడు, ఇశ్రాయేలును విమోచించే మెస్సియా. పురాతన కాలం నుండి శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్షమవుతూ వస్తున్నాడు ఆయన. దేవునికి మహిమ. హల్లెలూయా. ఇక్కడ చూడండి, బైబిల్ లేఖనం చెప్తుంది, దేవునికి స్తోత్రము. యేసు క్రీస్తు ఎబ్రీ పత్రిక 13వ అధ్యాయము 8వ లేఖనం చెప్తుంది, యేసు క్రీస్తు నిన్న నేడు నిరంతరము, అవును యుగ యుగములకు ఆయన ఏకరీతిగా ఉన్న దేవుడు. నిన్న నేడు నిరంతరము, అవును యుగ యుగములకు ఆయన ఏకరీతిగా ఉన్నాడు. హల్లెలూయా హల్లెలూయా. అంటే చూడండి, ఇక్కడ ఎవరు గణపరచబడాలి, ఎవరు పొగడబడాలి, ఎవరు హెచ్చించబడాలి అనగా యేసు క్రీస్తు మాత్రమే హెచ్చించబడాలి, యేసు క్రీస్తు మాత్రమే గణపరచబడాలి, యేసు క్రీస్తు మాత్రమే పొగడబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యెహోవా రాజ్యము చేయుచున్నాడు. ఎప్పటికెళ్ళి పరిపాలన చేయుచున్నాడట ఆయన? ఇశ్రాయేలును ఏలబోవు అధిపతి, ఇశ్రాయేలును పరిపాలన చేసే నాయకుడు. బెత్లెహేము గ్రామంలోకి వెళ్ళి ఆయన నీ యొక్క అల్పమైన
యూదా ప్రధానంలో ఎంత మాత్రము నీవు అల్పమైన గ్రామం కాదు. ఇశ్రాయేలును పరిపాలించే నాయకుడు, ఇశ్రాయేలును పరిపాలించే రాజు, ఇశ్రాయేలు ప్రజలను విమోచించే విమోచకుడు, ఇశ్రాయేలు ప్రజలను నడిపించే నాయకుడు. నీలోకెళ్ళి బెత్లెహేము గ్రామమా, నీలోకెళ్ళి ఆయన రాబోచున్నాడు. ఆయన ఎప్పటికెళ్ళి ప్రత్యక్షమవుతున్నాడట? ఆయన పురాతన కాలం నుండి శాశ్వత కాలం వరకు ఆయన సింహాసనము స్థిరపరచబడినది. ఆయన సింహాసనమును ఎవడు కదల్చలేడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన సింహాసనమును ఈ ప్రపంచంలో ఏ మానవుడు కానీ ఎవరు కూడా ప్రభు యొక్క సింహాసనమును కదల్చలేరు. ఆయన సింహాసనం కదల్చడానికి ఎవరికి కూడా శక్తి లేదు. అందుకే ఇక్కడ చూడండి, ఈ కీర్తన ఎవరు రాస్తున్నారు? ఈ కీర్తన అంటే మోషే రాశారు. 90వ అధ్యాయంలో మనం చూసుకున్నప్పుడు 90వ అధ్యాయానికి వెళ్ళి చూస్తే దైవజనుడైన మోషే చేసిన ప్రార్థన 90వ అధ్యాయము 91, 92, 93, 94, 95, 96, 97, 98 ఎక్కడి వరకు అంటే మరలా దావీదు కీర్తన 101వ కీర్తన ఉన్నది. అక్కడి వరకు మోషే చేసిన ప్రార్థన అంటే దేవుని దాసుడైన మోషే ఆయన చేసిన ప్రార్థన ఇది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమంటున్నాడు ఆయన? ఆయన రాజ్యము పరిపాలన చేస్తున్నాడు. ఒక రాజుగా ఆయన ఈ భూమినికి రాబోతున్నాడు. ఆయన రాజ్య పరిపాలన చేయడానికి ఆయన భూమినికి రాబోతున్నాడు. ఆయన ఎవరి రాజ్యాన్ని పరిపాలించడానికి? ఈ లోక సంబంధమైన రాజ్యాన్ని పరిపాలించడానికి కాదు, శరీర సంబంధమైన రాజ్యాన్ని పరిపాలించడానికి కాదు, నేత్రాశ అనే రాజ్యాన్ని పరిపాలించడానికి కాదు. యెహోవా రాజ్యము చేయుచున్నాడు. ప్రభావమును ఆయన వస్త్రముగా ధరించున్నాడు. యెహోవా బలము ధరించి బలముతో నడుము కట్టుకొని ఉన్నాడు. కదలకున్నట్లు భూలోకము స్థిరపరచబడినది. పురాతన కాలము నుండి నీ సింహాసనము స్థిరమాయను. సదాకాలము ఉన్నవాడవు నీవే. హల్లెలూయా. ఇక్కడ చూడండి, పాత నిబంధన గ్రంథములో ఇక్కడ మోషే సినాయి ఎర్ర సముద్రము రెండుగా చేసినప్పుడు దేవుడు అత్యంత ఆనందముతోటి సంతోషముతోటి మోషే, అహరోను, మిరియాములు వీళ్ళు ముగ్గురు తమ్మురా తీసుకొని సితారా తీసుకొని ఐగుప్తు దేశంలోకి వెళ్ళి ఇశ్రాయేలు ప్రజలందరూ బయటికి దాటిన తర్వాత ఆ ఎర్ర సముద్రం గుండా వాళ్ళు ప్రయాణం చేసిన తర్వాత వాళ్ళు నాట్యం ఆడుకుంటూ దేవుని స్తుతించడం ప్రారంభించారు. ఆయన గొప్ప కార్యం వివరించడం ప్రారంభించారు. ఆయన ఘనతను వివరించడం ప్రారంభించారు. ఆయన నామాన్ని పొగడము ప్రారంభించారు. ఇంకా మనం గమనించి చూస్తే ప్రియ సోదరుడా, యెహోషువ అనక దేవుని ప్రవక్తున్నాడు. ఎరికో గోడలు సీసముతో ఖడ్గముతో కానీ దేనితో కూడా వాటిని పేల్చడానికి మానవ మాతృనికి సాధ్యము కాదు. యెహోషువ చూశాడు అక్కడ. ఈ ఎరుకోను మనం జయించాలనంటే ముందు ఈ గోడలను దాటాలి. యెహోషువ నిలబడినాడు. దేవుడు తన దూతైన మిఖాయిలును పంపించాడు. మిఖాయిలు దూత, దేవుని ప్రధాన దూత అయిన మిఖాయిలు దూత వచ్చి యెహోషువతో మాట్లాడుతున్నాడు. అప్పుడు యెహోషువ ఆ దూతను చూసి అన్నాడు, ఏమని? నీవు మా పక్షం ఉన్నవాడివా లేదా మా శత్రువు పక్షం ఉన్నవాడు అనగా, నేను సర్వశక్తి గల దేవుని సముఖంలో ఉండు మిఖాయిలను దేవుని దూతను నేను. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఎరుకో గొడవలను చూస్తున్నావు కదా, మీరు స్తుతిస్తే, ఆయనను పొగిడితే, ఆయనను ఘనపరిస్తే ఆయన ఈ ఎరుకో గొడవలను పాతాళముకు తొక్కివేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి ప్రియ సోదరుడు, దేవుడు గొప్పవాడు, ఆయన మహోన్నతుడు. ఆయన వాళ్ళు మొదటి రోజు ఒక చుట్టూ తిరిగారు, రెండవ రోజు ఒక చుట్టూ తిరిగారు, మూడవ రోజు ఒక చుట్టూ తిరిగారు ఎరుకో గొడవల చుట్టూ, నాలుగో రోజు ఒక చుట్టూ తిరిగారు, ఐదో రోజు కూడా ఒక చుట్టూ తిరిగారు, ఆరో రోజు కూడా ఒక చుట్టూ తిరిగారు, ఏడవ రోజు మాత్రము 7 సార్లు తిరగాలి ఎరుకో గొడవల చుట్టూ. మౌనంగా తిరగాలి. కానీ 7వసారి మీరు ఎంతగా దేవుని స్తుతిస్తారో అంతగా దేవుని స్తుతించండి, ఎంతగా నాట్యం వేస్తారో అంతగా నాట్యం వేయించండి, ఎంతగా చప్పలు కొడతారో అంతగా చప్పలు కొట్టండి, కేకలు వేసుకుంటూ గంతులు వేసుకుంటూ ప్రభువుని మీరు స్తుతించినప్పుడు ఆయన ఎరికో గోడలను పాతాళముకు తొక్కివేస్తాడన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక.
చూడండి, మొదటి దినం చుట్టూ తిరిగారు, రెండో రోజు, మూడో రోజు, నాలుగో రోజు, ఐదో రోజు, ఆరో రోజు, ఏడో రోజు, మొదటిసారి అయిపోయింది, రెండోసారి అయిపోయింది, మూడోసారి అయిపోయింది, నాలుగోసారి అయిపోయింది, ఐదోసారి అయిపోయింది, ఆరోసారి అయిపోయింది. ఏడోసారి మాత్రము ఇశ్రాయేలు ప్రజలను యోషువయు, కాలేబులు, యాజకులు, ప్రధాన యాజకులు, లేవీలు తంబురాలు తీసుకొని సితారాలు వాయించుకుంటూ, నాట్యం వేసుకుంటూ, గంతులు వేసుకుంటూ దేవుని స్తుతించినప్పుడు వారి యొక్క స్తుతియాగము వెళ్ళి ఆ యెరికో గోడలను పాతాళము దొక్కివేశాడు దేవుడు. హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఎవరు పరిపాలన చేస్తున్నారు? ఆయన పరిపాలన స్థిరముగా ఉంటుంది. సమస్త సృష్టిని ఆయన పరిపాలన చేస్తున్నాడు. సర్వలోకం ఆయన పరిపాలన చేస్తున్నాడు. ఆయన రాజులకు రాజు, ఆయన ప్రభులకు ప్రభు అయినాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నిన్న నేడు నిరంతరం యుగ యుగంలో కానీ ఏకరీతిగా దేవుడు. ఆయన మారని దేవుడు. ఆయన మార్పు లేని దేవుడు అయినాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. అందుకే చూడండి, ఆ విషయాలన్నీ కూడా మోషే చూసి దేవుణ్ణి ఆయన నామాన్ని గణపరచడం ప్రారంభించాడు. ప్రభువా, నీ రాజ్యము స్థిరముగా ఉంటుంది, మహిమను ఘనతను నడికట్టుగా కట్టుకొని ఉన్నావు, నువ్వు పరిపాలన చేస్తున్నావు, నీ సింహాసనము స్థిరముగా ఉంటుంది, సదాకాలము ఉన్నవాడివి నీవే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. సదాకాలము ఉన్నవాడు నీవే, నీ రాజ్యము స్థిరమాయను. ఆయన రాజ్యము స్థిరముగా ఉంటుంది. దేవుని రాజ్య మర్మము. వార్త 4వ అధ్యాయము 10వ లేఖనం. ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు 12 మంది శిష్యులతో కూడా ఆయన చుట్టూ ఉండినవారు ఆ ఉపమానమును గురించి ఆయన అడిగిరి. అందుకు ఆయన దేవుని రాజ్య మర్మం తెలుసుకొనుట మీకు అనుగ్రహించబడినది, కానీ వెలుపల ఉండువారు అనగా బయట ఉండువారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరట? బయట ఉన్నవారు. చదువమ్మా. ఒకవేళ బయట ఉన్నవారు ఒకవేళ దేవుని వైపు తిరిగి పాప క్షమాపణ పొందుదురని వారు చూచుటకైతే చూచియు, కనుగొనకను, వినుటకైతే వినియు, గ్రహింపక యుండునట్లు అన్ని ఉపమాన రీతిగా వారికి బోధిస్తున్నాడు యేసయ్య. హల్లెలూయా. దేవుని రాజ్యము బయట ఉండేవాళ్ళు. ఎవరట వాళ్ళు? ఇంట్లో ఉన్నవాళ్ళు. ఇంట్లో ఉన్నవాళ్ళు కాదు, బయట ఉన్నవాళ్ళు కొంతమంది ఉన్నారు. వారు వినటకైతే వినాలి, వాళ్ళు ఏది వింటారో దాన్ని గ్రహించొద్దు. వాళ్ళు చూచటకైతే చూడాలి, ఏది చూస్తున్నారో దాన్ని వాళ్ళు కనుగొనకుండానట్లు ఉపమాన రీతిగా వారికైనా వాక్యం బోధిస్తుంది ఆయన. హల్లెలూయా. అందుకే ఈరోజు వాళ్ళు దేవుని యొక్క రాజ్యాన్ని ఎక్కడ వెతుకుతున్నారు? చర్చిలలో వెతుకుతున్నారు. ఎక్కడ వెతుకుతున్నారని? చర్చిలలో వెతుకుతున్నారు వారు. కానీ వాస్తవానికి దేవుని రాజ్యము చర్చిలో లేదు. చర్చి అనేది దేనికి? మనము ఎండ నుండి, వాన నుండి, చలి నుండి క్షేమంగా కూర్చొని దేవుని ఆరాధన చేసి, దేవుని మేయపరిచి, దేవుని గణపరిచి, దేవుని చేత దీవించబడడానికి. అంతే తప్ప ఈ చర్చి మనకు నిత్య జీవాన్ని ఇవ్వదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మేము చర్చి నిత్య జీవాన్ని ఇవ్వదు. మనకు చర్చ్ అనగా సంఘము మనకు పరలోక రాజ్యాన్ని ఇవ్వదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సంఘం అనగా ప్రజలైనారు. సంఘం అంటే ఎవరండి? ప్రజలైనారు. ఇప్పుడు నేను మీకు నిత్య జీవాన్ని ఇవ్వలేను, మీరు నాకు నిత్య జీవాన్ని ఇవ్వలేరు. ఏ మానవునికి నిత్య జీవాన్ని ఇవ్వలేడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిత్య జీవాన్ని ఇవ్వాలనగా స్థిరముగా ఉన్నవాడు మాత్రమే నిత్య జీవాన్ని ఇవ్వగలడు. ఆయన నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, బయట ఉన్నవారు అంటే దేవుని నమ్మిన వాళ్ళు కూడా బయట ఉన్నారు. వాళ్ళకు కూడా వాక్యం బోధించబడుతుంది, వాళ్ళకు కూడా వర్తమానం బోధించబడుతుంది. వాళ్ళ దగ్గర దేవుడు వెళుతున్నాడు. అందుకే ఆయన ఉపమానం చెప్పారేమని, మంచి వారి మీదను చెడ్డవారి మీదను దేవుడు వర్షాన్ని కురిపిస్తున్నాడు, నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను దేవుడు తన సూర్యుని ఉదయింపజేస్తున్నాడు. ఆ వర్షమును, ఆ సూర్యుని కిరణాలను గోధుమలు, గురుగులు రెండు పెరుగుతున్నాయి. గోధుమలనేమో ఇంట్లో చేర్చుకుంటారు, గురుగులను ఇంట్లో చేర్చుకుంటారా? రెండు విత్తనాలు, రెండు మొక్కలు కరెక్ట్ సేమ్ యాజ్ ఉంటాయి. యేసు ప్రభు చెప్పిన ఉపమానములో గోధుమల కంటే గురుగులే బాగా దేవుని స్తుతిస్తున్నాయట. ఈ గురుగులు ఏమైనవి? ఒకవేళ ఈ గురుగులు
మారు మనసు పొంది పాప క్షమాపణ పొందుతారేమోనని వారికి దేవుని యొక్క రాజ్య మర్మము ఉపమానముగా బోధిస్తున్నాడు యేసయ్య. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మేము ఇక్కడ మనం చదువుకుంటే ఇక్కడ విత్తనం గురించి ఆయన మాట్లాడాడు. ఇప్పుడు మనం అంతా కూడా ఎక్కడికి వెళ్ళడానికి ప్రయాణం చేస్తున్నాం? మనం ఈ లోకంలోకి వెళ్ళి, ఈ లోకంలో దుఃఖం ఉన్నది, ఈ లోకంలో బాధ ఉన్నది, ఈ లోకంలో రోగం ఉన్నది, ఈ లోకంలో వ్యసనములు ఉన్నవి, ఈ లోకంలో జ్వరములు ఉన్నవి, ఈ లోకంలో హత్యలు ఉన్నవి, ఈ లోకంలో మానభంగములు ఉన్నవి, ఈ లోకంలో చెడుతనం ఉన్నది, ఈ లోకంలో నేత్రాశం ఉన్నది, ఈ లోకంలో జీవడంబం ఉన్నది, ఈ లోకంలో శరీరాశ ఉన్నది, ఈ లోకము సాతాను గాని వశంలో ఉన్నది. హల్లెలూయా. ఇవన్నీ లోక సంబంధమైనవి. ఈ లోక సంబంధమైన ఈ లోకంలో మనం జీవించుకుంటూ ఈ లోకంలో ఉన్న ఏ మలినము కూడా మనకు అంటకుండా, ఎవరికి అంటకూడదండి, మనకు అంటకుండా ఈ లోకంలో మనం జీవించుకుంటూ ఈ లోకంలో ఉన్న మలినము, ఈ లోకంలో ఉన్న మచ్చ, ఈ లోకంలో ఉన్న డాగు, ఈ లోకంలో ఉన్న మురికి, ఈ లోకంలో చెడు, ఈ లోకంలో ఉన్న పాపము మనకు అంటకుండాన్నట్లు, మనకు అంటకూడదని లోపల ఉన్న వారిని, వారికి వర్తమానము చెప్పి, వారి యొద్దకు సత్యను పంపించి, వారి యొద్దకు ప్రవక్తను పంపించి, వారి యొద్దకు ఏలియా ఆత్మగలిగిన దేవుని ప్రవక్తను పంపించి, ఆ ప్రవక్త ద్వారా సత్యమును సర్వసత్యమును బయలుపరిచి, ఆ వర్తమానము ద్వారా దేవుడు తన పెళ్లి కుమార్తెను సిద్ధం చేసుకుంటున్నాయన. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కానీ బయట ఉన్న వాళ్ళు ఒకవేళ మారు మనసు పొందొచ్చు. కానీ పాప క్షమాపణ అనేది చాలా ప్రాముఖ్యమైనది. పరిశుద్ధుని దగ్గరికి ఎవరు పోవాలి? పరిశుద్ధంగా ఉన్న వాళ్ళే పోవాలి అక్కడికి. పాత నిబంధన ధర్మశాస్త్రంలో దేవుడు అన్నాడు, నేను పరిశుద్ధుని కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన పరిశుద్ధుడు, ఆయన రాజ్యము శాశ్వతమైన రాజ్యం, ఆయన రాజ్యము స్థిరమైన రాజ్యమైనది. దేవునికి మహిమ, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన శాశ్వత రాజ్యాన్ని స్థాపించేందుకు వచ్చాడు. ఆయన రాజ్యమును ఎక్కడ స్థాపిస్తున్నాడు? ఆయన తెలుసా అండి? ఇళ్ళల్లో కాదు ఆయన రాజ్యాన్ని స్థాపించేది, చర్చిలలో కాదు ఆయన రాజ్యాన్ని స్థాపించేది, సంఘాలలో కాదు ఆయన రాజ్యాన్ని స్థాపించేది, నీ కుటుంబంలో కాదు ఆయన రాజ్యాన్ని స్థాపించేది, నీ ఆస్తిపాస్తులలో కాదు ఆయన రాజ్యాన్ని స్థాపించేది, నీకున్న వస్తువులలో కాదు ఆయన రాజ్యాన్ని స్థాపించేది. ఆయన రాజ్యమును ఎక్కడ స్థాపిస్తున్నాడు? ఆయన హల్లెలూయా, హల్లెలూయా. తెలుసా అండి ఎక్కడ స్థాపిస్తున్నాడు? ఆయన రాజ్యమును ఒక విశ్వాసక హృదయంలో స్థాపిస్తున్నాడు ఆయన. హల్లెలూయా. ఆయన వాక్యము ఆయన రాజ్యమైనది. ఆయన వాక్యమును ఎక్కడ చేసుకోమంటున్నాడు? ఆయన హృదయంలో చేర్చుకోమంటున్నాడు. ఆయన ఎప్పుడైతే ఆయన వాక్యం హృదయంలో చేర్చుకుంటావో, ఎప్పుడైతే ఆయన రాజ్యంలో చేర్చుకున్నప్పుడు ఆయన రాజ్యంలోనే ఒక వ్యక్తి అవుతున్నావు. ఇక్కడ చూడండి, దేవుని ప్రవక్త పలకబడిన మాటే మూల విత్తనము అనే వర్తమానంలో 54వ పేజీ పారాగ్రాఫ్ నంబర్ 180. ఆయన ఏమైనాడు? తన్ను తాను ఒక మనిషిగా చేసుకొనను. ఈ లోకానికి యేసు ప్రభు ఎందుకు వచ్చానగా తన్ను తాను ఒక మనిషిగా చేసుకున్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ లేఖనం ఏమున్నది? మనకొక శిశువు పుట్టెను, మనకొక కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండెను. హల్లెలూయా. ఏ రాజ్యభారము? యెహోవా రాజ్యము చేయుచున్నాడు, భూమి కదలకుండా స్థిరముగా ఉండెను. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి రాజ్యభారం ఉంది ఆయన భుజం మీద? దేవుని యొక్క రాజ్యభారం ఉంది. ఎవరి భుజం మీద? ఆయన భుజం మీద దేవుని యొక్క రాజ్యభారం ఉండి ఆయన శిశువుగా ఈ భూమికి వచ్చాడు, ఆయన కుమారునిగా ఈ లోకంలో జన్మించాడు. ఆయనే ప్రభు అయిన యేసు క్రీస్తు అయినాడు ఆయన. హల్లెలూయా. వాక్యము ద్వారా నీ హృదయాన్ని నింపి వాక్యము ద్వారా నిన్ను కొనసాగిస్తాడు ఆయన, అనగా నీ జీవితాన్ని నడిపిస్తాడు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కొనసాగించుచు క్రీస్తులో ఉండినట్లుగా ప్రత్యక్షపరిచినది. క్రీస్తులో ఏ దేవుడైతే తను తాను కుమ్మరించుకున్నాడో ఇప్పుడు ఆయన ఎక్కడ కుమ్మరించుకోవాలనుకుంటాడట? ఆయన నీలో. డాక్టర్ బ్రదర్ బ్రానమ్ ఏమంటుండే ఇక్కడ, ద స్పోకన్ వర్డ్ ఈజ్ ద ఒరిజినల్ సీడ్. పలకబడిన మాటయే మూల విత్తనం అనే వర్తమానంలో ఆయన ఏమంటుండే, ఆయన నీలో దేవుడు తన జీవాన్ని పెట్టి తన్ను తాను ప్రత్యక్షపరచుకోవడానికి దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడట ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు నీలోకి వస్తాడట ఆయన?
నీలో ఉన్న మొత్తం పోవాలి, సంకరం అంతా పోవాలి, నీలో ఉన్న పాపం అంతా పోవాలి, నీలో ఉన్న చెడు మొత్తం పోవాలి. యేసు క్రీస్తులో ఏ విధంగా దేవుడు తను తాను బయలుపరుచుకున్నాడో ఇప్పుడు ఆయన ఎట్లా ఎవరి ద్వారా రాబోతున్నాడు? ఆయన నీ ద్వారా లోకి తను తాను కుమ్మరించుకోబోతున్నాడు. ఆయన నీ హృదయంలో తను తాను కుమ్మరించుకోబోతున్నాడు. ఆయన నీ ఆత్మలో తను తాను కుమ్మరించుకోబోతున్నాడు. ఆయన నీ శరీరము ద్వారా దేవుడు ఈ లోకంలో నడవాలని ఆశపడుతున్నాడు. నీ శరీరము ద్వారా దేవుడు ఈ లోకంలో జీవించాలని ఆశపడుతున్నాడు. ఆయన అరే నీ శరీరం ఎవరికి ఇస్తున్నావును? యేసయ్యకి ఇస్తానవా, దయ్యానికి ఇస్తానవాను? క్రీస్తు బయలుపరచబడిన దేవుని వాక్యం ఏంటను? క్రీస్తు ఏమైనాడు? ఆయన బయలుపరచబడిన దేవుని వాక్యమైనాడు. మరియు ఆయన చనిపోయి తన ఆత్మను పంపుటకు తన జీవమును ఇచ్చి ఉన్నాడు. ఆయన చనిపోయి తన ఆత్మను పంపించి తన జీవాన్ని ఇచ్చాడట. ఆయన దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు క్రీస్తు తన ఆత్మను నీలో కుమ్మరించాలని ఆశపడుతున్నాడు, తన జీవాన్ని నీలో పెట్టాలని ఆశపడుతున్నాడు. ఆయన అందుకే దేవుని రాజ్య మర్మము తెలుసుకొనుట మీకు అనుగ్రహించబడి ఉన్నది. కానీ వెలపల ఉండువారు ఒకవేళ మారు మనసు పొంది పాప క్షమాపణ పొందుదురేమోనని వారికైతే వినుటకైతే వినుటయు, గ్రహించకుండానట్లు, చూచుటకైతే చూచియు, కనుగొనకుండానట్లు ఉపమాన రీతిగా వారికి వాక్యం బోధిస్తాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. కానీ నీవు ఇంకా గ్రహించటం లేదు దేవుని యొక్క వాక్యాన్ని అంటే, ఇంకా నువ్వు కనుగొనటం లేదు దేవుని యొక్క వాక్యాన్ని అంటే, ఇంకా నువ్వు యేసయ్యను తెలుసుకోవటం లేదు అని అంటే, ఇంకా దేవుని ఆత్మను తెలుసుకోవటం లేదు అని అంటే, ఇంకా దేవుని యొక్క రాజ్యాన్ని తెలుసుకోవటం లేదు అని అంటే, ఇంకా నీ లోపల ఇంకా సంకరం అనేది ఉంది నీ లోపల. అందుకే తను తాను ఒక మనిషిగా చేసుకున్నాను. దేవుడు శరీరధారై మన మధ్య నివసించాడు. ఎక్కడ నివసించాడండి? దేవుడు శరీరధారై మన మధ్యలో నివసించాడు. ఆయన దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుడు శరీరధార అయ్యాడు. ఎందుకు శరీరధార అయ్యాడు అనగా ఆయన పిల్లలు కూడా రక్త మాంసములు గలవారైనందున ఆయన ఎంత మాత్రమును దేవదూతల స్వభావం ధరించుకొనగా ఆయన ఏం చేశాడు? ఆయన తన పిల్లల స్వభావాన్ని ధరించుకున్నాడు. ఎవరి స్వభావాన్ని? ఆయన పిల్లలు. మనం ఏమైనామో దేవుని పిల్లలమైనా మనం. ఆయన మన పరలోకము తండ్రి అయినాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే మనము రక్త మాంసము గలవారం ఉన్నందుగా రక్తము మాంసము కలిగి మనం ఉన్నాము కాబట్టి ఆయన కూడా మనలాంటి శరీర స్వభావం కలిగి, ఆయన కూడా మనలాంటి శరీరం కలిగి, ఆయన కూడా రక్తమును మాంసం ధరించుకొని ఈ లోకంలోకి దిగొచ్చాడు. ఎవరు వచ్చారట? దేవుడే వచ్చాడు. హల్లెలూయా. ఎందుకు వచ్చాడు? ఆయన తన రాజ్యాన్ని స్థాపించడానికి. ఎక్కడ స్థాపించడానికి వచ్చాడు? ఆయన మన హృదయాల్లో స్థాపించడానికి వచ్చాడు. ఆయన హల్లెలూయా. దేవుడు శరీరధారై మన మధ్య నివసించను, వాక్యము శరీరధారై మన మధ్య నివసించను. ఇంకా ప్రవక్త ఏమంటున్నాడు? వాక్యము శరీరధారై మన మధ్యలో నివసించాడు. హల్లెలూయా. ఆది యందు వాక్యం ఉండను, వాక్యము దేవుని యొద్ద ఉండను, వాక్యము దేవుడైనను. ఆ వాక్యమే శరీరధారై కృప సత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివసించాడు. దేవునికి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క పలకబడిన మాట, దేవుని నోటిలోకి వచ్చిన మాట ఒక కన్యక ద్వారా ఒక శరీరంను తెచ్చి ఉన్నాడు. ఆయన ఎవరి ద్వారా వచ్చాడు? ఆయన కన్యక గర్భము ద్వారా ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఆ కన్యక గర్భం ద్వారా ఒక శరీరము కలిగి ఈ లోకంలో వచ్చాడు. మరియు ఆ శరీరంలోకి నీరు మరియు ఆత్మ వచ్చినది. ఆయన శరీరాన్ని ధరించుకున్నప్పుడు ఆ శరీరంలోకి నీరు మరియు ఆత్మ వచ్చినది. మరియు వాక్య జలము ద్వారా కడగబడినది. తర్వాత ఆయన లోనికి వెళ్ళినది, ఆయనలో నివసించినది. అక్కడ దేవుని జీవము ప్రవేశించి క్రీస్తులో తనను తాను బయలుపరుచుకున్నాడు. ఎవరు వచ్చారు? దేవుని యొక్క జీవము ఎవరు దిగొచ్చింది? యేసు క్రీస్తులోకి దిగవచ్చి తన్ను తాను బయలుపరుచుకున్నాడు. అనగా యేసు క్రీస్తు ద్వారా దేవుడు ఈ లోకానికి తను తాను బయలుపరుచుకున్నాడు. ఆయన దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరి ద్వారా బయలుపరుచుకున్నాడు? ఆయన యేసు క్రీస్తు అనే శరీరము ద్వారా దేవుడు తన్ను తాను ఈ లోకానికి ఎవరో తెలియజేసుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ఆమేన్.
ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని జీవము ప్రవేశించి క్రీస్తులో తనను తాను బయలుపరుచుకొనును. దేవుడు క్రీస్తులో ఉన్నాడు. ఇప్పుడు దేవుడు ఎక్కడున్నాడు? ఆయన క్రీస్తులో ఉన్నాడు. అభిషేకించబడినవాడు. క్రీస్తు అనగా అర్థము అభిషేకించబడినవాడు. క్రీస్తు అనే మాటకు అర్థం ఏంటండి? అభిషేకించబడినవాడు. అభిషేకించబడిన ఒక మనిషి, మరియు దేవుడు ఆయనలో నివసించుచున్నాడు. అందుకే ఆయన లేచి నిలబడి భర్తమై యొక్క కళ్ళను ముట్టిండు. ఆయన గంతే. భర్తమై ఆ దారుగుంట పోతుండే యేసయ్య. గుడ్డి భర్తమై, దావీదు కుమారుడా నన్ను కరుణించుము అని కేకలు వేశాడు. అందరూ భర్తమయ్యతో అంటున్నారు ఏమని? భర్తమయ్యి ఇన్ని వేల జన సమూహము ఆయన వెంబడిస్తున్నారు, నీ కేకలని వినబడతాయా? వాస్తవానికి యేసు ప్రభు వస్తున్నాడు ఒక గ్రామానికి అంటే గ్రామాలు కదులొచ్చేది ఆ రోజుల్లో. ఒకరిద్దరు కాదు ఆయన దగ్గరకు వచ్చేవాళ్ళు. గ్రామాలే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. గ్రామాలు కదిలొచ్చేవారు. దేవుని నామానికి ఘనత కలుగును గాక. దేవుని నామం కొనియాడబడును గాక. హల్లెలూయా. హల్లెలూయా. అప్పుడు భర్తమై పిలిచే ఆయన మాట, భర్తమై స్వరము యేసయ్యను తాకింది. ప్రవక్త బ్రదర్ బ్రాహ్మణ్ అన్నాడు, భర్తమై కేకలు వేసే యేసు ప్రభు హృదయానికి తాకినట్టు ఆయన కేకలు. అక్కడ ఆగిపోయాడు. యేసయ్యను ఆపేసింది భర్తమై యొక్క కేక. ఆయన నాతో తీసుకురమ్మన్నాడు. భర్తమై పోయాడు. ఏం కావాలి భర్తమై నీకనంటే, నాకు కనుచూపు కావాలా ప్రభు అన్నాడు ఆయన. దేవుని చిత్తం అయితే భర్తమయస్ అనే వర్తమానం ప్రవక్త మాట్లాడాడు. అసలు ఆయన కుటుంబ నేపథ్యము, ఆయన జీవన శైలి, ఆయన ఎలాంటి సమర్పణ గలవాడు, ఎలాంటి త్యాగం గలవాడు దేవుని గురించి అని భర్తమయ్య గురించి ప్రవక్త మాట్లాడాడు. దేవుని చిత్తమైతే ఒక సండే మనం బోధించుకుందాం దాన్ని. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన ముట్టాడు భర్తమయ్య, నాకు ఇష్టమే చూపొందమన్నాడు. వెంటనే చూపొందుకున్నాడు ఆయన. ఎవరైనా నాకు ఇష్టమే చూపొందు అని ఆయన కళ్ళను ముట్టిన వెంటనే ఆయన కనుచూపు అందుకున్నాడు ఆయన. అసలు ఆ సన్నివేశాలను చూసి వాళ్ళు ఏమనుకుంటున్నారు? అసలు భూమి పుట్టిన కానండి ఇలాంటి అద్భుతాలు ఏ మానవుడు చేయలేదే, ఏ ప్రవక్త చేయలేదే ఇలాంటి క్రియలు. అసలు ఎవరైనా ఆశ్చర్యపోతున్నారు. కానీ ఎవరైనా దేవుడు క్రీస్తు నివాసము చేయుచున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఏ దేవుడైతున్నాడో, సినాగోగు ప్రార్థన మందిరాలకు వెళ్ళి ఆరాధన చేస్తున్నా ఏ దేవుడైతున్నాడో, మోషే ఏ దేవుని ఆరాధించాడో, దావీదు ఏ దేవుని ఆరాధించాడో, అబ్రహాము ఏ దేవుని ఆరాధించాడో, ఆదాము ఏ దేవుని ఆరాధించాడో, హేబేలు ఏ దేవుని అయితే ఆరాధించాడో, మోషే ఏ దేవుని ఆరాధించాడో, యోసేపు ఏ దేవుని ఆరాధించాడో, యాకోబు ఏ దేవుని ఆరాధించాడో, పాత నిబంధన గ్రంథములను ఆ భక్తులందరూ పరిశుద్ధులందరూ కూడా ఏ దేవుని అయితే ఆరాధన చేశారో ఆ దేవుడే వచ్చి వారి మధ్యలో నివాసం చేస్తున్నాడు ఆయన. హల్లెలూయా. వారి దేవుడే వచ్చి యెరూషలేములో నడుస్తున్నాడు ఆయన. వారి దేవుడే వచ్చి ఆ యెరూషలేము ప్రాంతమంతా కూడా సంచారం చేస్తున్నాడు ఆయన. ఆ దేవుడే వచ్చి వారితో మాట్లాడుతున్నాడు ఆయన. ఆ దేవుడే వచ్చి వారి మధ్యలో తను తాను వ్యక్తం చేసుకుంటున్నాడు ఆయన. హల్లెలూయా. హల్లెలూయా. కానీ వాళ్ళంతా ఎక్కడ ఉండేవాళ్ళు? అటు వాళ్ళు బయట ఉండేవాళ్ళు. ఎక్కడ ఉండేవాళ్ళండి? అందులో కొంతమంది 120 మంది మాత్రం లోపల ఉన్నవారు. మేడగదిలో ఎవరైతే 120 మంది ఉన్నారో వారు లోపల ఉన్నవారు. మేడగదిలో ఎవరైతే లేరో అనగా ఆ సమయం వరకు, యేసు ప్రభు మేడగదిలో ఉన్న ఆ సమయం వరకు ఎవరైతే మేడగదిలో లేరో వారు బయట ఉన్నవాళ్ళు. ఎవరైతే మేడగదిలో ఉన్నారో వారు దేవుని యొక్క రాజ్యం లోపల ఉన్నవారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అది ఏమైనది? శరీరముతో బీజం ఉన్నది, అభిషేకించబడినవాడు. శరీరము దేవుని ఆత్మతో అభిషేకించబడి ప్రత్యక్షపరచబడిన దేవుని వాక్యమును ఉత్పత్తి చేయుచున్నది. ఈ లోకంలో దేని ఉత్పత్తి చేశాడట ఆయన? ప్రత్యక్షపరచబడిన దేవుని యొక్క వాక్యాన్ని ఉత్పత్తి చేస్తున్నాడు ఆయన. మరియు తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుణ్ణి సంపూర్ణ కృపతో నిండి ఉన్నవానిగా ఆయనను చూచియున్నాం. సంపూర్ణమైన దేవుని కృపతో నింపబడిన వాడు యేసయ్య. హల్లెలూయా. హల్లెలూయా.
ఆయన ఆయన దేహమంతా కృపే. అందుకే కృప సత్య సంపూర్ణుడుగా శరీరధారి అయి మన మధ్యలో నివసించాడు ఆయన. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. అందుకే ఆయన అద్వితీయ కుమారునిగా మనం అక్కడ ఉంటేమి చూడండి, ఆయన ప్రత్యక్షపరచబడిన దేవుని వాక్యమైనాడు. మన కంటికి కనబడుతున్న దేవుని వాక్యమే యేసు క్రీస్తు అయినాడు. ఇప్పుడు నీ సంకరం యొక్క బాకీని చెల్లించడం గాను ఆయన చనిపోయినాడు. మన యొక్క బాకీ చెల్లిస్తున్నాడు ఆయన. తెలుసా అని మనం బాకీ ఉన్నాం. మనం ఎవరికి? సాతానుగానికి మనం బాకీ ఉన్నాం. మనం ఏంటిది బాకీ? మనం పాపంలో పుట్టాము, పాపంలో పెరుగుతున్నాం మనం. అవునా కదా? పాపంని లోకంలో తీసుకొచ్చిన వాడు ఎవడు? సాతానుగాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో మనల్ని వాని చేతుల్లోకి విడిపించడానికి ఆయన మన బాకీని ఆయన చెల్లించాడు. ఆయన మనకు శక్తి లేదు కదా, మనం పరిశుద్ధులం కాదు, మన నీతిమంతులం కాదు. మనలో చూస్తే మంచి అనేది ఏమీ లేదు మన లోపల. మనం ఏమై ఉన్నామనగా యేసయ్య కృప అయినామనం. హల్లెలూయా. దేవుని కృప అయినామే తప్ప మనంతట మనం ఏమీ చేయం. దేవునికి మహిమ, హల్లెలూయా. కాబట్టి మన యొక్క బాకీ చెల్లించడానికి నీతిమంతుడు, పరిశుద్ధుడు, మంచివాడు ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఆ నీతిమంతుడు, ఆ పరిశుద్ధుడు, ఆ మంచివాడు ప్రభు అయిన యేసు క్రీస్తు అయినాడు. హల్లెలూయా. వాస్తవానికి ఎవరటనే దేవుని కృపతో నింపబడిన వాడు, దేవుడే యేసు క్రీస్తు శరీరంలో ఉంటున్నాడు. నీ సంకరం యొక్క బాకీ చెల్లించడు గాను ఆయన చనిపోయినాడు. అమ్మో, అది ఎక్కడే ఉన్నది, అది ఏమైనది? అట్లు నీకే నీవు చనిపోయి చివరకు ఎంత మాత్రము నీవు కాకుండా ఆయన వాక్యముతో నింపబడాలంట. మనకై మనము చనిపోవాలి. దేని మూలంగా చనిపోవాలి? శరీర మూలంగా మనంతటా మనము చనిపోవాలి. అంటే ఇందాక మనం చెప్పుకున్నాం కదా, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం, ఇవి నీలో ఉండకూడదు. చనిపోవాలను. నువ్వు చనిపోకపోతే ఆయన రాజ్యం నీలోకి రాదు. హల్లెలూయా. ఆయన నీ జీవితాన్ని పరిపాలన చేయలేడు. ఆయన నేను చనిపోకపోతే ఆయన నా జీవితాన్ని పరిపాలన చేయలేడు. మనము చనిపోకపోతే మనలో ఆయన రాజ్యాన్ని స్థాపించలేడు. ఆయన దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నీవు చనిపోవాలి. నీవు చనిపోయి చివరకు ఎంత మాత్రము నీవు కాకుండా ఆయన వాక్యముతో నింపబడాలి. దేంతో నింపబడాలి? నీవు ఆయన వాక్యముతో నింపబడాలి. ఆయన వాక్యముతో నింపబడడానికి ముందు ఈ లోక సంబంధంగా నువ్వు చనిపోవాలి. నువ్వు ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చనిపోతున్నామా మనం? లేదు. మరి నువ్వు ఈ లోక సంబంధంగా చనిపోకపోతే దేవుని వాక్యం నీలోకి ఎలా వస్తుంది? ఆయనని నీ మీద ఆయన ఎలా రాజుగా ఉండగలడు? ఆయన ఎలా పరిపాలన చేయగలడు? ఆయన అవునా కదా? వాస్తవమేనా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మరి ఏం కావాలి మనము? ఈ లోక విషయంలో నువ్వు చనిపోవాలి. ప్రియ సోదరుడా, నువ్వు ఈ లోక విషయంలో ఎంతవరకు అయితే చనిపోవో నీవెక్కడున్నవాడివి? బయట ఉన్నవాడివే. నువ్వు లోపల ఉన్నవాడివి కాదు. దేవుని రాజ్యములో ఉన్నవాడివి కాదు. నువ్వు బయట ఉన్నవాడివే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. వాక్యంలో నమ్మునట్లుగా మరియు అప్పుడు ఆయనలో ఉన్న పరిశుద్ధాత్మ దిగివచ్చి, ఎవరిలో ఉన్న పరిశుద్ధాత్మ దిగొస్తాడట? ఆయనలో యేసు క్రీస్తులో ఏ పరిశుద్ధాత్ముడైతున్నాడో ఆ పరిశుద్ధాత్ముడు దిగివచ్చి నీ హృదయంలో నివాసము చేయాలి. హల్లెలూయా. ఎప్పుడు చేయాలి? నువ్వు మొత్తం ఖాళీ కావాలను. నువ్వు ఖాళీ కావాలను మొత్తం. నీలో ఏమి ఉండకూడదు. లోక సంబంధం ఏది నీ హృదయంలో ఉండకూడదు. దేవునికి మహిమ, హల్లెలూయా. దేవుని నామానికి ఘనత కలుగును గాక. ఏది నీలో ఉండకూడదు ప్రియ సోదరుడా. ఇంకా ఏ చిన్న లోక సంబంధమైన ఆలోచన నీలో ఉంటే పరిశుద్ధాత్మ నీలో ఉండడు. ఆయన రాజ్యంలో నీ ఉండవు. నువ్వు బయట వెలుపల ఉన్న వాడివైతావు.
ఈరోజు మనం ప్రయాసపడుతున్నాము, మనము కష్టపడుతున్నాము. అంటే మీరు కష్టపడతలేరు నాకు తెలుసు, మీరు దేవుని గురించి ఏం ప్రయాసపడతలేరు నాకు తెలుసు. నాకు దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను కష్టపడతానులా. ఉపవాస ప్రార్థన రమ్మంటేనే మనకు అబ్బో ఒక్క పూట అన్నం తినకుండా ఉండాలనా కదా, అవసరమా కదా? ఒక్క పూట తినకపోతే అబ్బా ఏం ఉపవాసం, ఏం ప్రార్థన. పోకుండా అది ఉపవాస ప్రార్థన రమ్మంటే మనకు ఉపవాసం ఉండడానికి శాత కాదు మనకు. మరి యేసు ప్రభు 40 దినములు 40 రాత్రులు భోజనం చేయకుంటున్నాడు తెలుసా అండి? ఎవరి కోసం ఉన్నాడు ఆయన? ఆయన కోసమా? మరి నువ్వు ఒకరోజు నెలలో ఒకరోజు ఉంటాను ఉపవాసం ఉంటలే. మరి ఎందుకు ఉండలేవు? కనీసం వారానికి ఒక్కసారన్నా పాస్టింగ్ ప్రేయర్ ఉండాలి. అట్లీస్ట్ వారంలో ఒకరోజు ఉండాలి. వారానికి ఒక్కరోజన్నా ఉపవాసం ఉండి దేవుని పాదాల దగ్గర కన్నీరు గాల్చినప్పుడు నీ కుటుంబం రక్షించబడుతుంది, నీ బంధువులు రక్షించబడతారు, నీ ఇరుగు పొరుగు రక్షించబడతారు, నీ కుటుంబం దేవుని చేత దీవించబడుతుంది. హల్లెలూయా. ఉంటున్నామా మనం? టైం అయిందంటే గంట కొట్టిన వెంటనే గలగల గలగల మోతూనే ఉంటుంది. తినకపోతే ఆ పూట తినకపోతే మొత్తము ఏదంటే అసలు అసలు ఏదో అయిందన్నట్టు. మనుషులు మీరు ఏమని అనుకోండి, నా ఆలోచన ప్రకారం అయితే బతకడం కోసం మనం తినాలి. మనం నువ్వు ఏమని అనుకోను, కానీ కొంతమంది తినడం కోసమే బతుకుతారు వారు. అందుకే బైబిల్ వారి కడుపే వారి దేవుడు. యేసే కాదట దేవుడు, పౌలు చెప్తున్నాడు ఆయన. సరే నీకు షుగర్ ఉంది, బీపీ ఉందంటే అది వేరు ముచ్చట, వదిలేయి. షుగర్ ఉన్న వాళ్ళు, బీపీ ఉన్న వాళ్ళు సమయానికి ఇంత తినాలి కాబట్టి ఓకే, నో ప్రాబ్లం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. కానీ నీకు షుగర్ లేక బీపీ లేక ఏమీ లేకుంటుంటే ఒకరోజు వారంలో ఒకరోజు దేవుని సమ్ముఖంలో ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకోలేవా? నిన్ను నువ్వు ఖాళీ చేసుకోలేవా దేవుని సమ్ముఖంలో? అందుకే క్రైస్తవులు ఏమన్నా అనుకోండి, మీరు బతకడం కోసం తినాలను యేసయ్య కోసం. హల్లెలూయా. తినడం కోసం బతకదును, మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు ఆయనలో ఉన్న పరిశుద్ధాత్మ దిగివచ్చి ఆ వాక్యమునకు నీరుగట్టి దానిని ఎదుగజేయును. ఆయనలో ఉన్న పరిశుద్ధాత్మను దిగవచ్చి నీరుగడతాడు. నీరుగట్టి నీలో ఉన్న దేవుని యొక్క రాజ్యం అనే వాక్యమును పెరగనివ్వడం ప్రారంభిస్తాడు. ఎదుగనివ్వడంగా పెరుగుతూ ఉంటుంది. దేవునికి మహిమ, హల్లెలూయా. చూడండి, అప్పుడు అది ఏమైనది? దేవుడు తనను తాను ప్రత్యక్షపరుచుకుంటాడ. ఎవరి ద్వారా? అప్పుడు యేసుక్రీస్తు ద్వారా తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు ఆయన. కానీ ఈరోజు ఎవరి ద్వారా ప్రత్యక్షపరుచుకుంటాడు ఆయన? తన పెళ్లి కుమార్తె ద్వారా తన్ను తాను దేవుడు ప్రత్యక్షపరుచుకుంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ఆమేన్. మరి నేను దేవుడు ప్రత్యక్షపరుచుకునే ఒక సాధనంగా నువ్వు ఉంటున్నావా ఈ లోకంలో? కదా, అవునా కదా? ఉంటున్నామా మనం? లేదు. మరి నీవు అలా లేని పక్షంలో ప్రియ సోదరు, నువ్వు ఎలా పరలోక రాజ్యం పోతావు అనుకుంటున్నావు? దేవుని కృప ఏ విధంగా నీ మీద దిగొస్తుంది అనుకుంటున్నావు? దేవుని పరిశుద్ధాత్మ ఏ విధంగా నీ మీద దిగొస్తాడు అనుకుంటున్నావు? కనీసం ప్రయత్నం చేయాలి కదా నీ జీవితంలో. అయ్యా, నీ రాజ్యానికి వారసునిగా. పురాతన కాలంలో రాజులు ఉండేవారు. రాజు తర్వాత మళ్ళీ ఆయన సంతానము రాజు కావాలనంటే ఊరికి అవుతాడండి. ఏం చేసేవాళ్ళు తెలుసా ఎవరికన్నా? కఠినముగా శిక్షణ ఇచ్చేవారు వారికి. అవసరమా కదా? రాజు అంటే యుద్ధం చేయాలి కదా, చదువు రావాలి, పరిపాలన రావాలి, జ్ఞానం రావాలి. జ్ఞాన బలం ఉండాలి, శక్తి బలం ఉండాలి, బుద్ధి బలం ఉండాలి. ఈ మూడు ఎక్కడ నేర్చుకుంటారు? వాళ్ళ నాన్న నేర్పడు, వాళ్ళ అమ్మ నేర్పది. గురువుల దగ్గర పంపిస్తారు వారు. హల్లెలూయా హల్లెలూయా. వాస్తవమా కదా? ఎక్కడ పంపిస్తారు?
అడవిలోకి గురువు దగ్గర పంపిస్తారు. ఆడ గురువు పెట్టిన తిండి తినాలి, గురువు తాగమన్న నీళ్ళు తాగాలి, గురువు చెప్పినట్టుగా యుద్ధం నేర్చుకోవాలి, గురువు చెప్పిన మాట వినాలి. వాళ్ళు కత్తి ఇలా తిప్పాలి, డాలు ఇలా తిప్పాలి, ఖడ్గం ఇలా తిప్పాలి, ఈట ఇలా తిప్పాలి, శత్రువుని ఇలా జయించాలి. శత్రునికి బలం రావాలంటే ముందు ఎక్సర్సైజ్ చేయాలి. కఠినంగా శిక్షణ, చాలా కఠినమైన శిక్ష ఉంటుంది. ఇంకా చదువు చెప్తారు, ప్రతి మాట వినాలి. నువ్వు గురువు చెప్పిన మాట కనుక వినకపోతే నువ్వు రాజు తండ్రి యొక్క సింహాసనం మీద నువ్వు కూర్చోలేను. హల్లెలూయా, అవునా కదా? ఇప్పుడు నిన్ను కూడా దేవుడు, నువ్వు దేవుని కుమారుడవు, దేవుని కుమార్తె అయితే ఎక్కడ పంపిస్తున్నాడు దేవుడు? దేవుని సేవకుని ఎదుగు పంపిస్తున్నాడు ఆయన. హల్లెలూయా, అవునా కదా? వాస్తవేనండి, వాస్తవమే కదా? ఎక్కడ పంపిస్తున్నాడు ఆయన? ఎక్కడ సిద్ధం చేయడానికి? నిన్ను ఆయన రాజ్యంలో సింహాసనం కూర్చోవడానికి, ఆయన సింహాసనం మీద నిన్ను కూర్చొనిబెట్టడానికి, నీకు తరపేది ఇవ్వడానికి, నీకు వాక్యం నేర్పించడానికి, నీలో ఉన్న చెడు పోవడానికి, నీలో ఉన్న పాపం పోవడానికి, నీలో ఉన్న అవిశ్వాసం పోవడానికి, నీలో ఉన్న అల్పవిశ్వాసం పోవడానికి, నీలో ఉన్న నేత్రాశ పోవడానికి, నీలో ఉన్న శరీరాశ పోవడానికి, నీలో ఉన్న జీవడము పోవడానికి, నీలో ఉన్న సాతాను క్రియని నీలోకెళ్ళి పోవడానికి ఎక్కడ పంపిస్తున్నాడు దేవుడు? నీ తండ్రి అయిన యేసయ్య ఎక్కడ పంపిస్తున్నాడు ఆయన? ఆయన సేవకుని యొద్దకు నిన్ను పంపిస్తున్నాడు ఆయన. ఇప్పుడు సేవకుని మాట వింటే నువ్వు ఆయన సింహాసనం కూర్చుంటావా? సేవకుని విన్న తిరుగుబాటు చేస్తే కూర్చుంటావా? నువ్వు మాట్లాడతారా? ఎదురు చెప్తారా? గట్లా కాదు గిట్లా అని చెప్తారా అండి? చెప్తే ఆ సింహాసనం కూర్చుంటావాను? ఇలా దావీదు కొడుకే ఉన్నాడు సొలొమోను, ఊరికనే సింహాసనం కూర్చున్నాడు ఆయన. యుద్ధం నేర్చుకోలేదా? నేర్చుకోలేదా? అవసరమా కదా? దావీదు ఇంట్లో పెట్టుకొని గురువు వచ్చి మా ఇంట్లో ఉంటాడు, మా ఇంట్లో కూర్చుంటాడు, మా సొలొమోనుకు నా కొడుకులకు యుద్ధం నేర్పిండా? గురువుల దగ్గర యుద్ధం ఎక్కడ నేర్పుతారో అక్కడ పంపించాడు ఆయన. ఇప్పుడు యెషై ఉన్నాడు, యెషైకి 8 మంది కొడుకులు, చిన్న దావీదు, ఇంకా తక్కిన 7 ఎక్కడ పంపించండు యెషై? సౌలు యొక్క యుద్ధశాలకు పంపించలేదా? పంపించండా లేదా? మీరు చదవండి, బైబిల్ చదవండి మీరు. మరి ఇప్పుడు యేసయ్య నీ తండ్రి యేసయ్య అయితే నీలో ఆయన వ్యతిరేకమైన ప్రతిదీ పోవాలంటే ఎక్కడ పంపిస్తున్నాడు ఆయన? తన సేవకులు ఏదో పంపిస్తున్నాడు ఆయన. దేనికి పంపిస్తున్నాడు ఆయన? వాళ్ళ మాటను విన్నప్పుడు, వాళ్ళు చెప్పిన ప్రకారం నువ్వు చేసినప్పుడు, వాళ్ళు చెప్పిన వాక్యానికి లోబడి జీవించినప్పుడు నిన్ను తీసుకొని పోయి ఒకరోజు ఆయన సింహాసనంలో కూర్చొని పెడుతుంది. ఇప్పుడు యేసయ్యకు 40 దినములు తర్పీదు ఇచ్చాడు అక్కడ అరణ్యంలో. ఊరికైనా ఉన్నాడు ఆయన ఉపవాసం. ఇప్పుడు లెంటి డేస్ పాటిస్తాను కదా, అవునా కదా? మనకు లెంటి డేస్ ఏం లేవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 40 దినములు అరణ్యంలో ఉన్నాడు ఆయన. బాప్తిస్మం యోహాను ఎన్ని సంవత్సరాలు ఉన్నాడండి? 21 సంవత్సరాలు అరణ్యంలో ఉన్నాడు ఆయన. ఏం నేర్పిస్తున్నాడు ఆయన అరణ్యంలో? దేవుడు ఆయనకు వాక్యము నేర్పిస్తున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, వాక్యం నేర్పిస్తున్నాడు ఆయన. ఈరోజు నీవు కూడా ఆయన రాజ్య సింహాసనంలో ఉన్న సింహాసనం కూర్చోవాలంటే, దేవుని యొక్క రాజ్యంలోనికి వెళ్ళాలంటే, దేవుని యొక్క మర్మానికి బయలుపరచబడాలంటే, దైవత్వం ఏంటో తెలియజేయబడాలనగా నువ్వు ఎక్కడ రావాలని? నువ్వు దేవుడు ఎవరైతే అభిషేకిస్తాడో ఆ దైవజనుల దగ్గరకు వచ్చిన వాక్యంను నేర్చుకోవాలి. హల్లెలూయా, అప్పుడే ఆయన రాజ్యంలోనే ఉంటావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు తనను తాను ప్రత్యక్షపరచుకును తన మొదటి కుమారుని యొక్క పనిని కొనసాగించుచున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయనే తన అద్వితీయ కుమారుడు. చూడండి, మనము దాన్ని నమ్మినట్లయితే సంకరమైన మన జీవము కొరకు చనిపోయి ఉన్నాడు. సంకరమైన మన జీవం కొరకు ఏం చేశాడట? ఆయన చనిపోయాడు. ఆయన లోకంలోకి వచ్చి మరియు తిరిగి మనలను దేవుని కుమారులుగా మరియు కుమార్తెలుగా సమాధానపరిచి ఆ సంఘము ద్వారా అదే జీవమును మలచి వాక్యము ద్వారా వాక్యమును కొనసాగించుచు ఆయన ఏం చేశాడట? ఆయన మనం ఎప్పుడైతే చనిపోతామో, లోక సంబంధం మనం చనిపోతామో, అప్పుడు ఆయన వచ్చి మనల్ని కుమారులుగా మనల్ని కుమార్తెలుగా దేవునితో సమాధానపరిచి ఆ జీవమును మనలో పోసి వాక్యము ద్వారా మనల్ని వాక్యముగా కొనసాగిస్తాడట ఆయన. హల్లెలూయా. అర్థమవుతానండి? తన జీవమును ఇచ్చినాడు. ఆయన శరీరమును పైకి తీసుకొని నీరు కట్టుటకును విమోచన క్రయధనము చెల్లించుటకును తన ఆత్మను పంపియున్నాడు. వాక్యం చెప్తున్నాము,
నీరు ఎవరు కట్టాలి మీ లోపల? దేవుడు నీరు పోయాలండి హృదయంలో. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేస్తున్నాడు ఆయన? నీరు కట్టుటకును విమోచన క్రయధనమును చెల్లించుటకు తన ఆత్మను పంపి ఉన్నాడు ఆయన. పరిశుద్ధాత్ముడు మనకు సంచకరువు అయినాడు. ఆయన మనకు ఒక లాయర్, ఉత్తరవాది అయినాడు ఆయన. దేవునికి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. మన కోసం ఆయన వాదిస్తున్నాడు ఆయన. ఎక్కడే ఉన్నది? మీరు దాన్ని నమ్మినట్లయితే, నువ్వు దాన్ని నమ్మినట్లయితే, నా యందు విశ్వాసం ఉంచువాడు నేను చేయు క్రియలు చేయును. హల్లెలూయా. యేసుప్రభు ఏమంటున్నాడు? అప్పుడు ఎప్పుడైతే నీ హృదయంలోకి వెళ్ళి సంకరం పోతుందో, ఎప్పుడైతే నీ ఆత్మలోకి వెళ్ళి సంకరం పోతుందో, ఎప్పుడైతే నీ ఆలోచనలు దేవుని వాక్యానికి లోబడి ఉంటాయో, ఎప్పుడైతే నీ ఉద్దేశంలో దేవుని వాక్యానికి లోబడి ఉంటాయో, ఎప్పుడైతే నీ జీవితము దేవుని యొక్క వాక్యానికి లోబడి ఉంటుందో, అప్పుడు ఏమవుతుందట? నేను చేయు క్రియలు మీరును చేస్తారు అంటున్నాడు ఆయన. హల్లెలూయా. ఏం క్రియలు చేశాడు ఆయన? అద్భుతాలు, మహత్కారాలు, సూచక్రియలు చేశాడు ఆయన. అవి మన ద్వారా కూడా జరుగుతాయి. ఎప్పుడు జరుగుతాయి అవి? మనలో ఉన్న లోకం బయటికి పోయినప్పుడు. ఇప్పుడు నువ్వంటావు ఎందుకు? అప్పుడు ఎందుకు దానిని మీరు బైబిల్ మీద తోస్తారు? దాన్ని ఎందుకు మీరు బైబిల్ని తోస్తారు అని అంటాడు ఆయన. అంటారట. మనం బైబిల్ నీలో ఉండవలసినది. బైబిల్ ఎక్కడ ఉండాలట? మనలో ఉండాల బైబిల్. హల్లెలూయా. ఈరోజు దేవుని యొక్క వాక్యం నీలో ఉండాలి. వాక్యము విత్తనమైనది. వాక్యం ఏమైనదట? విత్తనమైనది. మరియు అది అక్కడ పడినంత కాలము అది ఏమీ చేయదు. అనగా నువ్వు బైబిల్గా నీలో బైబిల్ లేకపోతే, నీలో ఒకవేళ దేవుడు పెట్టిన విత్తనం ఉంటే అది ఫలించకపోతే అది ఏమీ చేయదట. అది ఇప్పుడు భూమిలో విత్తనం వేసినాం మనం, అది ఫలించాలంటే ఏం కావాలి? అది పగలాలి. అది అవునా కదా? దానిలో జీవం బయటికి రావాలంటే ఏం కావాలి? అది పగలాలి. పగిలి ఆ జీవమైన మొలకను ఆ భూమిని తన్నుకుంటూ పైకి రావాలి. అది హల్లెలూయా. వాస్తవమా కదా? అవునా అండి? మరి నీలో వాక్యం ఏం కావాలి? పగులబడాలను. నీ జీవితం చనిపోవాలి, మానవ సంబంధ జీవితం. అప్పుడే బైబిల్ అనే వాక్యం నీలోకి వెళ్ళి బయటికి రావడం ప్రారంభిస్తా అంటే. హల్లెలూయా. అది ఏమి కానీ అది లోనికి వచ్చినప్పుడు, అది హృదయంలోనికి వచ్చినప్పుడు, అప్పుడు అది పరిశుద్ధాత్మ ద్వారా దేవుని క్రియలను ప్రత్యక్షపరుస్తుంది. ఆ బైబిల్, ఆ వాక్యం నీలోకి వచ్చినప్పుడు, ఆ వాక్యం నీ హృదయంలోకి వచ్చినప్పుడు, ఎప్పుడు వస్తాడో వాక్యము హృదయంలోకి? నువ్వు సచ్చిన తర్వాతనే, నువ్వు బతుకున్నప్పుడు కాదు. బతుకున్నప్పుడు అంటే అర్థం ఏంటిది? లోక సంబంధంగా నువ్వు చచ్చినప్పుడు నీలో లోకం ఉండకూడదు. మేము హల్లెలూయా. అప్పుడు అది పరిశుద్ధాత్మ ద్వారా దేవుని క్రియలను ప్రత్యక్షపరచును. అప్పుడు దర్శనాలు వస్తాయి, శక్తి వస్తుంది, దీనత్వం వస్తుంది. నాకు తెలుసు అదంతయు వెళ్ళిపోతుంది. నీవు వట్టివాడవుతావట. నువ్వు వట్టివాణి కావాలి నువ్వు కంప్లీట్గా. అప్పుడు దేవుని శక్తి నీలోకి వస్తుంది, దేవుని క్రియలు నీలో ప్రత్యక్షపరచబడుతుంది. ఎప్పుడైతే దేవుని శక్తి నీలోకి వస్తుందో, దేవుని క్రియలు ఎప్పుడైతే నీలో ప్రత్యక్షపడతాయో, అప్పుడు ఏమవుతావు? నీవు దీనత్వం అవుతుంది నీకు. హల్లెలూయా. ఎప్పుడు దీనత్వం నీకు వస్తుంది? దేవుని నువ్వు వట్టివాడవైన తర్వాత, దేవుని యొక్క శక్తి నీ మీదకి వచ్చిన తర్వాత, దేవుని పరిశుద్ధాత్మ నీలోకి వచ్చిన తర్వాత నువ్వు ఏమైపోతావట? నువ్వు దీనుడవైతావు. నువ్వు దీనత్వం వస్తుంది నీకు. ఇంకా నీకు గర్వ మాటలు వస్తున్నాయి అంటే నీలో దీనత్వం లేదు. ఇంకా నీకు తిరుగుబాటు వస్తుందంటే నీలో దీనత్వం లేదు. ఇంకా నీలో వ్యతిరేకత ఉన్నదనంటే దీనత్వం లేదు నీ లోపల. దేవుని యొక్క ఆత్మ లేదు నీ లోపల, దేవుని యొక్క శక్తి లేదు నీ లోపల. అందుకే ఒకసారి వరి పండిస్తాను కదా, అవునా కదా? ఆ కంకి ఇట్లా కిందికి వంగుతుంది కదా, వరి కంకి వంగుతుందా? ఎప్పుడు వంగుతుంది? దానిలో గింజ ఉన్నప్పుడు కదా. గింజ ఉంటే ఏమవుతుంది? కంకి కిందికి వంగుతుంది, అవునా కదా? మరి గింజ లేక ఏమవుతుంది? ఈనుతుంది. అది ఈయన ఏమవుతుంది? కంకి వస్తుంది. ఆ కంకి ఎట్లుంటుంది? స్ట్రైట్గా ఉంటుంది. అంటే నువ్వు చావాలని, ఇంకా నువ్వు దత్తలో అంటే నేను మనకు అంత ఏమున్నది? పాస్టర్ అని చెప్తే పాస్టర్ చెప్పిన మాట వింటాను నేను. గైనెవరు? గైన మాట వింటాను నేను పొలిటికల్ లీడర్ మాట వింటా నేను.
మనం పాస్టర్ మాట వింటేనే నువ్వు దీవించబడతావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు పాస్టర్ ఎవరు? మనకు పరిశుద్ధాత్ముడే మన పాస్టర్ అయినాడు. హల్లెలూయా. ఇక్కడ ప్రవక్త మాట్లాడుకుంటూ వస్తుంది పరిశుద్ధాత్మ గురించి, నా గురించి కాదు మాట్లాడేది ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ గురించి మాట్లాడుతున్నాడు ఆయన. వాక్యమైన విత్తనం గురించి ఆయన మాట్లాడుతున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఎప్పుడే ఇలా నిలబడి ఉంటుంది, అందులో గింజ వచ్చిన తర్వాత, ఆ గింజలోకి జీవం వచ్చిన తర్వాత అది ఇట్లా వంచుకుంటుంది కంకి. అవునండి, వాస్తవమే కదా? అప్పుడు నువ్వు దాన్ని కోసి ఆ వడ్డను చెరుక్కొని మళ్ళీ దానిలో తాళంతా తీసేసి దానంతో పొట్టంతా తీసేసి ఆ బియ్యాన్ని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని వండుకొని తింటే నీకు బలం వస్తుంది నీకు. అంతేనా? అది జీవం ఉంటేనే వంగుతుంది. అది మరి జీవం లేనంత వరకు ఎట్లున్నది? అది నిటారుగా ఉన్నది. ఇప్పుడు నీలోకి పరిశుద్ధాత్ముడు వస్తే ఏం చేస్తే నిన్ను నీకు తగ్గింపునిస్తాడాయన, నీకు దీనత్వాన్ని ఇస్తాడాయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఒకవేళ నువ్వు పరిశుద్ధాత్మ సచ్చేంత వరకు దీనునిగానే ఉంటాను, మరణించేంత వరకు లేదా ఆయన మధ్యాహ్నంలోకి వచ్చి నిన్ను తీసుకొని వెళ్ళేంత వరకు కూడా నీలో దీనత్వమే ఉంటుంది. దేవునికి మహిమ. హల్లెలూయా. కొన్ని రోజులు దీనత్వము, కొన్ని రోజులు తల పైకి లేవడము, ఇది కాదు పరిశుద్ధాత్ముడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు వట్టివాడవైతావు, క్రీస్తు నీలో సజీవుడవుతాడు. నువ్వు వట్టివాడవు అయినప్పుడే క్రీస్తు నీలో సజీవుడవుతాడట ఆయన. హల్లెలూయా. హల్లెలూయా. నీవు చనిపోతావు, ఆయన జీవిస్తాడు. మనం చనిపోవాలి, ఆయన జీవించాలి. మనలో ఎవరు జీవించాలి? యేసయ్య జీవించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంతా అక్కడే ఉన్నది. ఎక్కడుంది? నీ దగ్గరే ఉన్నది అంతా. మనం చనిపోతామా? అబ్బో అన్న ఏదో చెప్తారులే. గుణం ఎక్కడ కనబడుతుందట తెలుసా సామెత? కుక్క గుణము బొక్క కాడ కనబడుతుంది, మనిషి గుణం ఎడ కనబడుతుంది? పైసా కాడ కనబడుతుంది. అవునండి, వాస్తవంగా అన్ని డైలాగులు బాగా చెప్తాం మనం, మాటలు బాగా మాట్లాడుతాం, డైలాగులు కూడా బాగా చెప్తాం మనం. ఇక మనం ఒక్కవేళ చెప్తే అబ్బాయి మనం అనుకుంటాం, అబ్బా వీళ్ళంతా భక్తిపరులు లేరురా నాయన అనుకుంటాం. అట్లా మాట్లాడతారు డైలాగులు, తేనకార విధంగా వస్తాయి మాటలు. కానీ ఎక్కడ కనబడుతుంది? మనిషి గుణం పైసా కాడ కనబడుతుంది. ఇక్కడ దిల్దారు ఉంటే పర్వాలేదు. నువ్వు ఇక్కడ పిసినాడుతున్న పైసను ముళ్ళు ఎత్తాను అంటే గుర్తుపెట్టుకో, ఒకరోజు అక్కడ ఉంటావు. నువ్వు మూట కట్టుకోలేదు, ఒకడు పైసను కట్టుకున్నాడా లేదా? ఎవడాడు? ఇస్కారియోతు యూదా. వాస్తవమా కదా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు మూటలు కడుతున్నావు అంటే, ముళ్ళు ఎత్తున్నావు అని అంటే గుర్తుపెట్టుకో. ఈ సందర్భం కూడా చెప్తున్నాను నేను, ఎందుకంటే మనం చనిపోవాలి. మనం దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన మనలో నివాసం చేయాలి. నాదంతా మీది అన్నాడు ఆయన. అవునా కదా? నాకున్నవన్నీ మీ అన్నాడు ఆయన. నా శాంతినే మీకు ఇస్తానన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన మొత్తం ఫిల్టరేషన్ అయిపోయాడు యేసయ్య. కంప్లీట్ తన్ను తాను మొత్తము తీసేసుకొని ఆయనకున్న సమస్తము మనకిస్తున్నాడు ఆయన. ఆయన నామానికి మహిమ కలుగును గాక. అంటే ఎంత దాతృత్వం గలవాడు యేసయ్య. వాస్తవమా కదా? మరి ఆయన బిడ్డలు ఎట్లుండాలి? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన నీలో నివాసం చేయాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన నీలో నివాసం చేయాలి. నేను చనిపోయినప్పుడు ఆయన తిరిగి జీవిస్తాడు నాలో. ప్రవక్త ఏమంటాడు కదా, నేను చనిపోయినప్పుడే ఆయన నాలో తిరిగి జీవిస్తాడు. ఆయన నేను చనిపోకపోతే ఆయన నాలో నివాసము చేయడు ఆయన. అది ఎవరైనా కావచ్చు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. మరియు నేను చనిపోయినప్పుడు ఆయన నాకు జీవమును వాగ్దానం చేశాడు. ఆయన జీవమును పొందుటకు గాను నాకు నేనుగా చనిపోయినాను. యేసయ్య జీవాన్ని పొందుకోవడానికి మనం ఏం కావాలి? మనకు మనము చనిపోవాలి. మనం దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, యుద్ధం జరుగుతుంది. వానికి మైండ్ ఖరాబ్ అయ్యి ఒక్క ఆటం బాంబు ఇండియా మీద వేసిండు అనుకో, ఏమవుతుంది? నీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎడిగిపోతాయి, నీ బంగారం ఎడిగిపోతుంది, నీ భూమి జాగా ఎడిగిపోతుంది. ఉంటుందా అండి? ఉంటుందా? కట్టుకుంటాం మనం, దేవునికి ఇవ్వకుండా అంత మూట కట్టుకొని పెట్టుకుంటాం మనం. ఆడబోయి ఏం చేస్తాడు దేవుడు? బిడ్డ ఎట్లా బతికిన బిడ్డ అంటే, మంచిగానే బతికిన ప్రభా అని ఇక నీ స్టోరీ అంతా తీసి ముందర పెడతాడు. మన సేవకంలోనే మాట్లాడినా కదా, బిడ్డ నువ్వు విన్నావా అంటాడు. హల్లెలూయా. హల్లెలూయా. అవసరమా కదా? ఈరోజు
యూట్యూబ్ ద్వారా వింటున్నారు, చాలామంది వింటారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళకు కూడా వర్తిస్తుంది దేవుని యొక్క వాక్యం. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. క్రీస్తు నీలో నివాసం చేయాలనేది దేవుని యొక్క వాక్యమైనది. ఈరోజు ఆయన రాజ్యం నీలో కట్టబడాలి. యెహోవా రాజ్యము చేయుచున్నాడు. ఇది ఏంటి రాజ్యమైనది? మనమే కదా ఆయన రాజ్యమైన, మన మీదనే ఆయన పరిపాలన చేసేది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సంఘం ఆయనదైనది. సంఘం అంటే నీవు నేను కలిసిన సంఘం. మన మీదైనా పరిపాలన చేయాలి. మనకైనా రాజుగా ఉండాలి, మనకైనా మార్గదర్శిగా ఉండాలి, మనకైనా అధిపతిగా ఉండాలి ఆయన. హల్లెలూయా. ఆయన మన ఆత్మలను పరిపాలించాలి. ఆయన మన హృదయాల్లో నివాసం చేయాలి. ఆయన మన శరీరాల ద్వారా తన క్రియలు లోకంలో జరిగించాలి. ఆయన దేవునికి మహిమ, హల్లెలూయా. నీవు చనిపోయి నేను చనిపోయి యేసే మనలో నివాసం చేయాలి. ఆయన నామానికి మహిమ కలుగును గాక. అప్పుడే పురాతన కాలంలో ఆయన రాజ్యము స్థిరమవుతుంది. అంటే మనం ఏమవుతాం? మనం ఆయన రాజ్యం అంటే మనము స్థిరముగా ఉంటాం. మనం స్థిరముగా ఆయన రాజ్యంలో మనం ఉంటాం. మనం హల్లెలూయా. నీవు స్థిరముగా ఆయన రాజ్యంలో ఉండాలి. నీవు స్థిరముగా ఆయన రాజ్యంలో ఉండాలి. నేను స్థిరముగా ఆయన రాజ్యంలో ఉండాలి. మనమంతా స్థిరముగా ఆయన రాజ్యంలో ఉండాలి. సర్వలోకంలో ఉన్న వధు సంఘంలో దేవుని బిడ్డలంతా కూడా ఆయన రాజ్యంలో ఉండాలి. హల్లెలూయా. నువ్వు క్రైస్తవుడు అయితే, నువ్వు నిజమైన క్రైస్తవుడు అయితే, నిజమైన దేవుని కుమారుడు అయితే నీవు ఆయన రాజ్యంలో ఉండాలి. ఆయన రాజ్యాన్ని నువ్వు పొందుకోవాలను. దేవునికి మహిమ, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నీవు ఒక బైబిల్గా మారాలంట. నువ్వు ఏం కావాలి? నువ్వు బైబిల్గా మారాలి. నువ్వు దానిని ఎలా చేయగలవు? ఆయన వాక్యమును ఆయన విత్తనము తీసుకున్నట్టు ద్వారా. దాన్ని ఎలా చేస్తావాట? నువ్వు ఆయన వాక్యమును ఆయన విత్తనమును తీసుకున్నట్టు ద్వారా, విశ్వాసము ద్వారా ఆయన విత్తనము ఇక్కడ ఉంచబడి ఉన్నది. దేని ద్వారా ఉంచబడి ఉన్నది? విశ్వాసము ద్వారా ఆయన విత్తనం ఇక్కడ ఉంచబడి ఉన్నది. మరియు దానిని నమ్మము. మరియు అప్పుడు 5 బైబిల్ చెప్పిన రీతిగా అది ఖచ్చితంగా ఉత్పత్తి చేస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. బైబిల్ చెప్పిన రీతిగా, మానవుడు చెప్పిన రీతిగా కాదు. ఎవరు చెప్పిన రీతిగా అండి? బైబిల్ చెప్పిన రీతిగా అది ఆ వాక్యము నీలో ఉత్పత్తి కావడం ప్రారంభిస్తూ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఒక మాట మనము చదువుకుందాం. అందుకు ఆయన దేవుని రాజ్య మర్మము తెలుసుకొనుట మీకు అనుగ్రహించబడి ఉన్నది. కానీ వెలుపల ఉండేవారు ఒకవేళ దేవుని వైపు తిరిగి పాప క్షమాపణ పొందుదురేమోనని వారు చూచుటకైతే చూచియు, కనుగొనకను, వినుటకైతే వినియు, గ్రహింపకయు ఉండుటకును అన్నియు ఉపమాన రీతిగా వారికి బోధించుచున్నానని వారితో చెప్పెను. హల్లెలూయా. ఉపమాన రీతిగా వారికి బోధిస్తున్నట. వారికి ఎవరు బోధిస్తాను? యేసు ప్రభువే. హల్లెలూయా. కానీ ఒంటరిగా ఉన్నప్పుడు 34వ వాక్యం చదవమా? ఇదే అధ్యాయము, మార్కు 4:34. ఉపమానము లేక వారికి బోధింపలేదు, కానీ ఒంటరిగా ఉన్నప్పుడు తన శిష్యులకు అన్నింటినీ విషదపరచను. హల్లెలూయా, హల్లెలూయా. ఒంటరిగా ఉన్నప్పుడు ఆయన శిష్యులకు అన్నిటినీ ఆయన విషదపరచాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు వధువుగా మనం ఉన్నప్పుడు ఏం చేస్తున్నాడు? ఆయన తన ప్రవక్త ద్వారా తన మర్మములన్నీ కూడా మనకు బయలుపరుస్తున్నాడు. ఆయన ఎందుకు? ఆయన తన రాజ్యాన్ని నీలో కట్టడానికి. అందుకే పురాతన కాలం నుండి ఆయన సింహాసనము స్థిరపరచబడి ఉన్నది. ఎక్కడ స్థిరపరచబడి ఉన్నది ఆయన సింహాసనము? నీలో నాలో స్థిరపరచబడి ఉన్నది. ఎక్కడండి ఆయన సింహాసనం? ఎక్కడ ఉండాలి ఈరోజు? సోదరుడా నీలో ఉండాలి, సోదరి నీలో ఉండాలి. హల్లెలూయా. నీ హృదయంలో యేసయ్య సింహాసనం ఉండాలి, నీ మనసులో యేసయ్య సింహాసనం ఉండాలి, నీ ఆత్మలో యేసయ్య సింహాసనం ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు స్థిరంగా ఉండాలను. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు యేసు క్రీస్తు వాక్యమైనాడు. ఆయన నిన్ను బైబిల్గా మార్చడానికి, నిన్ను వాక్యముగా మార్చడానికి దేవుడు ఈ కాలానికి ప్రవక్తను పంపించాడు. ప్రవక్తలో ఉండి యేసు ప్రభు మనతో మాట్లాడినాడు. ఆయన ఈరోజు ఈ మాటలు నాయి కావు, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. యేసయ్య అందుకే తన శిష్యుల దేవుని రాజ్యం సమీపించినదని మీరు ప్రకటించండి అన్నాడు. ఆయన ఇద్దరిద్దరు పంపించాడు. ఆయన ఇదే మత్తయి సువార్త 10వ అధ్యాయం చూస్తే ఇద్దరిద్దరు పంపి దేవుని రాజ్యము సమీపించున్నది. ఈరోజు కూడా దేవుని రాజ్యం మనకు సమీపంగా ఉన్నది. మనకు
ఎక్కడుంది? బైబిల్లో దేవుని యొక్క రాజ్యం ఉంది. ఆ బైబిల్ నీలో ఉంటే దేవుని రాజ్యం నీలో ఉంటుంది. అందుకే నీలో రాజ్యాన్ని కట్టాలని యేసయ్య యొక్క సంకల్పమైనది, యేసయ్య ఉద్దేశమైనది. అందుకే లోకంలోకి వెళ్ళి మనల్ని బయటికి తీసుకున్నాడు ఆయన. సాతాను బంధకంలోకి వెళ్ళి ఆయన మనల్ని బయటికి తీసుకున్నాడు. ఆయన తీసుకొని ఏం చేస్తున్నాడు? ఆయన వారము దినము ఆయన తన రాజ్యాన్ని నీలో కట్టడము ప్రారంభిస్తున్నాడు. ఆయన దేవుని వాక్యమే ఆయన రాజ్యమైనది. ఆ వాక్యమే యేసు క్రీస్తు అయినాడు. యేసు క్రీస్తు నీలో నివాసం చేయాలని, యేసు క్రీస్తు సంఘంలో నివాసం చేయాలని, యేసు ప్రభు మనలో నివాసం చేయాలని ఆయన ఆశపడుతున్నాడు. ఈ మాటలను ప్రభు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనములు చెల్లిస్తున్నాము నాయన. ఇంతవరకు నాయన మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి వందనాలు ప్రభా. 30 60 100 ఫలింపచేయండి. ఏ బిడ్డలైతే ప్రభా ఈ వాక్యం వింటాలోనైనా వారిలో ప్రభా వారి హృదయాలు నీ రాజ్యంగా మారునుగాక. వారి యొక్క హృదయములు ప్రభా నీ బైబిల్తో నింపబడనుగాక. వారే నీకొక సాక్షిగా ఈ లోకంలో జీవించబడదురుగాక. వారికి సమస్యలు విడిపించండి, సాతాను బంధకులు విడిపించండి, రోగులను స్వస్థపరచండి, అనారోగ్యములకు విడిపించండి. మంచి ఆరోగ్యమును, మంచి బలమును, మంచి స్వస్థతను, మంచి శక్తిని వారికి యేసు క్రీస్తు నామంలో కలుగునుగాక. మరి ముఖ్యంగా ప్రభా వాక్యం యొక్క ప్రత్యక్షత ప్రభాని యేసు క్రీస్తు యొక్క ప్రత్యక్షత ప్రభా, వాక్యం యొక్క రాజ్యం యొక్క మర్మములు వారి మనోనేత్రాలు తెరబడి, వారి ఉదయనేత్రాలు తెరబడి ప్రభా ఈ సర్వసత్యం వారు గ్రహించుదురుగాక. వాక్యమును దీవించి ఆస్వాదించమని మా ప్రభును మా రక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు. దేవుడి మిమ్మల్ని దీవించి